కేసీఆర్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. గొర్రెలను కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపినట్లుగా తెలుస్తోంది. 33 జిల్లాల్లో కలిపి 1000 కోట్ల రూపాయల మేర దారి మళ్లాయని ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేసి నగదు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈడీ. ఎన్ని రకాలుగా అవినీతి చేసే వీలుందో గొర్రెల పథకంలో అన్ని రకాలుగాను డబ్బు చేతులు మారిందని చెప్పేందుకు వెనుకాడాల్సిన పనిలేదు. గవర్నమెంట్ ఇచ్చిన 200కు పైగా బ్యాంకు ఖాతాలతో ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు గుర్తొచ్చింది. గొర్రెల స్కామ్ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఏపీ గొర్రెల కాపరులు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. కేసీఆర్ యూనిట్ లేదు, ఇలా అమౌంట్ ఇస్తాం, మీకు 1 or 2 days లో అమౌంట్లో అకౌంట్ కొడతాము, గొర్రెలు ఇవ్వమని తిరిగారు. 2 కోట్ల 10 లక్షలు ఏమో రావాలి. అకౌంట్లు అంటే వాళ్ళ బెనామీల అకౌంట్లో బట్టి ఏం చూస్తున్నారు సార్, ఆ అకౌంట్లు ఎవరు ఇవ్వడం మనకు తెలియదు. గొల్ల కుర్బానని నేను కోటీశ్వర్ని చేస్తా అని అన్నాడు. లాస్ట్కి వస్తే వాళ్ళు వేసిన పైసలను కూడా ఖతం చేసి పడేసిండు. అప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.